హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహానా రాజా ఛానల్. ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ 2 జరుగుతుంది. ఆ క్యాప్టెన్సీ టాస్క్లో యష్మి అందరికన్నా లాస్ట్ ప్రేరణ బొమ్మను తీసుకొని వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య పోటీ చేయమని మణికంఠ ఎంపైర్ చెప్తాడు. యష్మి ఫస్ట్ మాట్లాడమని చెప్తాడు. యష్మి ఏం చెప్పిందంటే, నేను ఆల్రెడీ కెప్టెన్గా ఉన్నాను, కొన్ని కొన్ని మైనర్ మిస్టేక్స్ చేయాల్సి వచ్చింది ఫన్ వేగా, కానీ ఈసారి అలాంటి పని లేకుండా నేను ప్రాపర్ కెప్టెన్గా ఉండి నన్ను నేను నిరూపించుకుంటాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ప్రేరణ మాట్లాడిద్ది. ప్రేరణ ఏం చెప్పిందంటే, నేను ఇప్పుడు దాకా కెప్టెన్ కాలేదు, కెప్టెన్ చీఫ్ అవ్వటం నా ఎయిమ్ అని చెప్పిద్ది. నాకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ తెలుసు, నేను అన్ని బాగా చేస్తాను, ఎమోషన్స్ కూడా లేకుండా ప్రతి గేమ్ బాగా ఆడతాను, నా క్లాన్ సభ్యులందరినీ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు చాలా బాగా క్లారిటీగా ఉందని చెప్పిద్ది. అది కాకుండా తన అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండిద్ది నాకు అందరికన్నా, నేను మంచి క్వాలిటీస్ అన్ని కెప్టెన్కి ఉండే మంచి క్వాలిటీస్ అన్నీ నాకున్నాయని చెప్పిద్ది. అప్పుడు మణికంఠ డిసిషన్ వచ్చే సమయానికి మణికంఠ ఏం చెప్తాడంటే, లాస్ట్ టాస్క్ లో కూడా ప్రేరణ అందరికన్నా లాస్ట్ వరకు ఆడింది. ఆమెకి ఎగో చాలా తక్కువ ఉంది, ఏదైనా యాక్సెప్ట్ చేసిద్ది, ఆమె వాయిస్ ఓవర్ ఎక్కువ ఇచ్చిద్ది, ఆమెకి కెప్టెన్సీ ఉన్న టాస్క్ లో కూడా మంచి పార్టిసిపేట్ చేసింది, హౌస్ హార్మనీ కూడా చాలా బాగా కాపాడిద్ది అని అనుకుంటానని చెప్పి ప్రేరణని సెలెక్ట్ చేస్తాడు.